ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపించాడు. ఇదేందయ్యా అని కూడా కొంత విడ్డూరంగా చూస్తా ఉన్నారు నెటిజన్లు. మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీ నుండి పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి యాంటీగా మాట్లాడడం మొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే హైదరాబాద్లో 300 డివిజన్ల వారిగా విభజిస్తా ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా దానం నాగేందర్ ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడిన తీరైతే కనబడతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపైన తన విమర్శలు చేయడం కూడా ఇక్కడ అందరూ కూడా కొంత ఆశ్చర్యానికి గురైనట్టు కూడా తెలుస్తా ఉంది. జిహెచ్ఎంసీని ఏం చేస్తారో, అసలు జిహెచ్ఎంసీని మీరు ఏం చేయాలి అని అనుకుంటా ఉన్నారు అంటూ ప్రభుత్వం పైన తను మండిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. వార్డు విభజన పైన స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు మీరు చర్చించాలి కదా, మరి స్థానికంగా హైదరాబాద్లో ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళతో చర్చించారా అంటూ మేయర్ పైన మండిపడ్డ పరిస్థితి కనబడతా ఉంది. ఎమ్మెల్యేలని అడగకుండా మీరు ఏ విధంగా మరి ఈ నిర్ణయం తీసుకుంటారు, మీ అంతటా మీరు నిర్ణయం తీసుకుంటారా, కనీసము మీరు చెప్పరా అంటూ దానం నాగేందర్ ప్రభుత్వం పైన, అధికారుల పైన, మేయర్ పైన నిన్న కీలక వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది. విమర్శించడం అయితే నిన్న చేయడం అయితే జరిగింది. తాను పార్టీ ఫిరాయించిన కాంచెలు అంటే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచిండు. గెలిచిన తర్వాత తన సొంత లాభం కోసమని ఒకసారి, లేకుంటే ప్రజల కోసమని మరోసారి అనేక విధాలుగా ఒక పార్టీ అయితే మారడం అయితే జరిగింది. పార్టీ మారి అటు పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద సికింద్రాబాద్ నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. మళ్ళీ అక్కడ ఓడిపోవడం జరిగింది. తర్వాత కూడా నేను కాంగ్రెస్ పార్టీలో లేనని కూడా అనేక సార్లు కూడా స్పీకర్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ పార్టీ ఫిరాయింపులు ఏ క్షణమైన దానం నాగేందర్కి కొంత ఇబ్బంది ఉంటుంది అన్నట్టుగా ఇటు రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ సమయంలో దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా కాంగ్రెస్ పార్టీకి, అధిష్టానానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కొంత చర్చనీయంగా జరిగిందని కూడా ఇప్పుడైతే కనబడతా ఉంది. అనేక డౌట్లతోని ఉంది. అంటే ఈ విభజన ఏదైతే ఉందో హైదరాబాద్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఏవైతే ఉన్నాయో డివిజన్ వారీగా, అంటే 150 డివిజన్లు ఉండేది, ఇప్పటికి 150 డివిజన్లతోని జిహెచ్ఎంసీ ఉండేది. ఇప్పుడు మొత్తానికి నగరాన్ని కూడా మహానగరంగా తీర్చిదిద్దుతామని చెప్పేసి ఓఆర్ఆర్ పరిధిలో ఏవైతే ఉంటాయో, లేకుంటే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలన్నీ కూడా ఇటు మున్సిపల్గా చేయడము, మొత్తం 300 డివిజన్లుగా తీసుకొని వస్తామన్నట్టు కూడా ఇటు ప్రభుత్వం ప్రతిపాదకలు పెట్టడము, ఎవరికన్నా ఇబ్బందులుంటే వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్ రేజ్ చేయాలనుకుంటే కంప్లైంట్ ఇవ్వండి, ఫిర్యాదులు ఇవ్వండి అంటూ వాళ్ళకి సంబంధించిన ఫిర్యాదులు తీసుకోవడం, దాదాపుగా 1000 పైన ఫిర్యాదులు వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో ఇవాళ స్పెషల్ సెషన్ కూడా అక్కడ జిహెచ్ఎంసీ కౌన్సిలింగ్ మీటింగ్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇవన్నీ ఒకెత్తైతే దానం నాగేందర్ దీనికి యాంటీగా మాట్లాడడం కూడా ఇప్పుడు చర్చనీయంగా జరుగుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. 300 డివిజన్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఏ ఎమ్మెల్యేలను అడిగి ఏర్పాటు చేస్తా ఉన్నారు, అక్కడ ఉన్న స్థానికంగా కార్పొరేటర్లను అడిగి, ఎవరిని అడిగి మీరు ఏర్పాటు చేస్తా ఉన్నారు? కార్పొరేటర్లో వాళ్ళకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ ఏంటి మా డివిజన్ మాకు ఉంటుందా, లేకుంటే పక్క వాళ్ళకి వెళ్ళిపోతుందా, మళ్ళీ మా ప్రభావిత అంటే మేము ఇప్పుడు డెవలప్మెంట్ మేము చేశాము, తర్వాత ఎన్నికలు వస్తే మేము గెలుస్తామా లేదా, కొంత ఆందోళన వాతావరణం ఉంది. ఈ ఆందోళన వాతావరణంలో మీరు ఈ నిర్ణయం తీసుకొని ఎవరిని అడిగి తీసుకున్నారంటూ అక్కడ ఉన్న అధికారులని, మేయర్ని అటు అడిగినట్టు మీడియాతోనైతే చెప్పడం అయితే జరిగింది. దానం నాగేందర్ ప్రభుత్వానికి యాంటీగా మాట్లాడడం, ఈ కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు చర్చనీయంగా జరుగుతూ ఉంది. రోజుకో రకంగా తన వ్యాఖ్యలు కూడా కనబడతా ఉన్నాయి. మొదటిదాకేమో ఇటు బీఆర్ఎస్ యాంటీగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు ఏమో ప్లేట్ ఫిరాయించేసి మొత్తానికి కాంగ్రెస్ యాంటీగా మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు రాజకీయ విశ్లేషణలు ఏంటంటే పార్టీ ఫిరాయింపు కేసు ఏదైతే ఉందో అది చివరి దశకు వచ్చింది కాబట్టి ఇట్లా మళ్ళీ ప్లేట్ ఫిరాయిస్తా ఉన్నాడేమో అన్నట్టుగా అనుమానం అయితే వ్యక్తం చేస్తా ఉన్నారు. లేదు తన యొక్క నియోజకవర్గాల్లో కొంత డివిజన్లు అటు ఇటు అవుతా ఉన్నాయి. అక్కడ కార్పొరేటర్లు ఒత్తిడి చేస్తా ఉన్నారు తన పైన. ఆ ఒత్తిడి వల్లనే ఆయన ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది అన్నట్టుగా మరొక విధం అయితే చెప్తా ఉన్నారు. కానీ ఏది ఏమైనా కానీ దానం నాగేందర్ ఏదైతే తను మాట్లాడుతున్న మాటలు ఏవైతే ఉన్నాయో నిజానికి ఈ డివిజన్ల వారీగా విభజించడం అనేది స్థానికంగా ఎమ్మెల్యేలను కానీ, స్థానికంగా ఉన్న ఎంపీలను కానీ వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని చర్చించిన తర్వాతనే ఈ ప్రతిపాదన చేస్తే బాగుండు. కాకుండా వాళ్ళు ఇష్టానుతీరం చేశారు ప్రభుత్వం అన్నట్టుగా ఇటు బీజేపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎంఐఎం ఆధ్వర్యంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీ నడుస్తా ఉంది. వాళ్ళ ఇష్ట రీతిగానే వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు అన్నట్టు ఇటు బీజేపీ ఆరోపిస్తా ఉంది. ఇటు బీఆర్ఎస్ ఏమో మమ్మల్ని అడగలేదు, వ్యతిరేకిస్తా ఉన్నా అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ ఏమో ఇటు అభివృద్ధి చెందుతుంది. ఒక హైదరాబాదు ఇక్కడ పరిసరాలే కాదు, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను కూడా అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా డివిజన్ వైజ్ గా విభజించాల్సిందే, మెగా నగరంగా తీర్చిదిద్దాల్సిందే అన్నట్టు
అన్నట్టు ఇటు కాంగ్రెస్ వర్గ నేతలైతే చెప్తా ఉన్నారు. ఈ రోజైతే వీటిపైనైతే చర్చలుండబోతా ఉన్నాయి. తగ్గ పోరు అన్నట్టుగా ఈరోజైతే ఈ చర్చలైతే ఉంటున్నాయి అన్నట్టు కూడా మనమైతే క్లియర్ కట్‌గా చెప్పుకోవచ్చు.